వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 7వ అధ్యాయము విజ్ఞాన యోగము లేదా జ్ఞాన విజ్ఞాన యోగము. 1వ శ్లోకం. శ్లోక నెంబర్ 1. మయ్యాసక్తమనా పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి పృచ్ఛణో. తాత్పర్యం: ఓ అర్జున, నాయందు మాత్రమే మనస్సు నిలిపి భక్తియోగ అభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి నీవు ఎట్లా నన్ను సంపూర్ణముగా సందేహానికి తావు లేకుండా తెలుసుకొనగలవో ఇప్పుడు వినుము. మనస్సు తనయందు అనన్య భక్తితో లగ్నం చేసి భక్తితో తనను సేవించువారు యోగులలో శ్రేష్ఠులు అని 6వ అధ్యాయం ముగింపులో శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. సహజంగా ఈ ప్రతిపాదన కొన్ని ప్రశ్నలకు దారి తీయవచ్చు. భగవంతుణ్ణి గురించి తెలుసుకునే మార్గం ఏమిటి? ఆయనపై ధ్యానం చేయటం ఎలా? భక్తుడు భగవదారాధన ఎలా చేయాలి? అర్జునుడు ఈ ప్రశ్నలు అడగకపోయినా తన కరుణచే భగవంతుడు ముందే ఊహించి చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఆయన శృణు అన్న పదం వాడాడు, అంటే వినుము అనే అర్థం. అంతేకాక మదాశ్రయ అని కూడా లక్షణం చేర్చాడు, అంటే నీ మనస్సు నాయందే లగ్నం చేసి అని అర్థం. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: నౌ లిసన్ అర్జున, I will explain how, with the mind attached exclusively to me and surrendering to me through the practice of Bhakti Yoga, you can know me completely, free from doubt. While concluding the previous chapter, Sri Krishna stated that the best yogis are those who exclusively focus on God and serve Him with great dedication. This gives rise to a few questions, such as: how can one get to know the Supreme Lord? How should a devotee worship him and meditate upon him? Although Arjuna has not asked these questions, the omniscient and kind Lord began to answer. Here Sri Krishna has used the terms madashraya, meaning with your mind focused on me, and shrunu, which means listen. He is asking Arjuna to listen to him attentively. ఓం నమో భగవతే వాసుదేవాయ.